ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి ధన్య గారు ఉన్నారు. హత్య మూవీలో సుధా కింద మన ముందుకు పరిచయం కాబోతున్నారు అనమాట. ఆవిడతో మాట్లాడదాం. హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్. మీరు ఎలా ఉన్నారు? మాకైతే మిమ్మల్ని చూడగానే బేసిక్ గా ఫ్రెండ్స్ లో గౌరీ ఫ్రెండ్స్ అయితే ధన్య గుర్తొస్తుంది. సో అలాంటిది ఇప్పుడు సెటిల్ గా పోలీస్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? సో అసలు బెస్ట్ ఫీలింగ్ ఇది నిజంగా. ఇది ఎవరికైనా డ్రీమే కదా. అంటే ఎక్కువ రొమాంటిక్ చేస్తాం, కామెడీ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఈ జానర్ నేను ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం చేయడానికి చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్. కాదు, చేసేటప్పుడు ఎన్ని సీరియల్స్ చూసారు, ఎవరెవరు చూసారు, ఏ పోలీస్ క్యారెక్టర్ ని ఇమాజిన్ చేస్తారు? హాలీవుడ్ సినిమా చాలా చూసారు. సో మనకి ఒక స్టైల్ తీసుకొద్దాం, కొత్త స్టైల్ తీసుకుంటున్నాం. ఓకే, సో అయితే ఇందులో లైక్ మీ పార్టీ ఎంత వరకు ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా? అంటే ఈ స్టోరీని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ కాబట్టి ఈ అమ్మాయి అంటే ఒక ఆడియన్స్. పోలీస్ ఆఫీసర్ ఈజ్ అన్ ఆడియన్స్. తను ఏదైతే డిస్కవర్ చేస్తుందో జనాలు కూడా అప్పటికే తెలుస్తుంది. సో ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా కాదు, పెద్దగా ఫస్ట్ టైం కాస్ట్యూమ్ నచ్చేది లేదనుకుంటే కదా. అండ్ టైం కూడా హాఫ్ అన్ అవర్ లో హెయిర్ మేకప్ అంతా అయిపోయేది. చాలా బిందాస్ గా. ఇంకో అరగంట నిద్ర వచ్చింది రోజు షూటింగ్ లో. ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకొని వచ్చేయండి హ్యాపీగా. జస్ట్ షర్ట్ వేసుకొని ఒక కొమ్ము పెట్టుకోవడం చాలా సింపుల్ డ్రెస్. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో చూసుకుంటే మీకు కో యాక్టర్స్ కింద పూజా గారు కానీ రవి గారు కానీ ఎవరితో నాకు తెలిసి రవి గారితో పూజ గారితో ఉంది. నేను తను ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేశాను, తమిళ సినిమా. బట్ మళ్ళీ కలవడం, తను బాబుని తీసుకురావడం షూటింగ్ అంటే ఎంతో జస్ట్ మనకి టైం ఎంత మారింది. యాక్ట్రెసెస్ అందరూ మళ్ళీ పెళ్ళయ్యాక పిల్లలయ్యాక పని చేస్తున్నాం కదా, చాలా ఇన్స్పైరింగ్ ఉంది చూడడానికి. చాలా వీడియోస్ చూస్తున్నాం. వీడియో ఒక చెట్టు నుంచి మరీ కట్టారు కదా. సో ఈ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ 3 మూవీస్ వచ్చినాయి, ఏదైనా చూసారా? యాక్చువల్లీ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అయితే గేమ్ చేంజర్. నా పేరే ఉంది కాబట్టి మన బాలయ్య గారి సినిమా చూద్దాం. వస్తున్నాం ఆర్డర్ లోనే చూద్దాం అనుకుంటున్నాం. ఆర్డర్ లోనే ఎలా రిలీజ్ అయిందో అలాగే. ఐ హావ్ సీన్ ఆల్ 3 మూవీస్. ఆల్ 3 చూసేసా. మాకు కూడా బాగా నచ్చింది. ఐ విష్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చెప్పాలంటే తను కూడా యాక్ట్రెస్ అన్నమాట. నాతో వర్క్ చేస్తుంది. షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్. నిజంగా చెప్పలేదు. ప్లీజ్ ఇది పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.